సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులగణన విషయంలో ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి రమణారెడ్డి, వెలుగు వెంకన్న, నేరెళ్ల మధు, షఫీఉల్లా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకుంటారు. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. బ్రహ్మాండంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ముందుకెళ్తుంటే ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని వాళ్లకు ఇక రాజకీయంగా వాళ్ళకు మనగడనే లేదని చెప్పి ముఖ్యంగా చూసినట్టయితే అటు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు రోజు ట్విట్టర్లో కానివ్వండి, పత్రికలలో ఏదో ఒక బట్టగాల్చి మీ దేశ పరిస్థితి. అయ్యా, మీరు ఎన్ని ఆ రోజు మాటలు హామీలు ఇచ్చిండ్రు, మీరు ఎన్ని అమలు చేసిండ్రో మీరు ఒకసారి చూసుకోవాలి. ఏదో గురి కింద సామెత ఉన్నట్టు కింద నల్లగుండా అది చూసుకోదా అన్నట్టు ఈరోజు మీరు ఎన్ని కార్యక్రమాలను ఆ రోజు అమలు చేసిండ్రో కూడా మీరు ఈరోజు మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి నిన్న చూసినట్టయితే జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తారుగా ఆయన వర్ణించడం జరిగింది. అయ్యా, ఈరోజు కుక్కలు చింపిన విస్తార్ అనేది మీ బతుకులు అయినాయి. బీఆర్ఎస్ నాయకుల బతుకులు కుక్కలు చించిన విస్తార్లాగా అయింది. ప్రజలందరూ కూడా కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు రాజకీయ మనుగడ లేదని చెప్పి ఈరోజు మీ బతుకులు కుక్కలు చించిన విస్తారు. అంటే వీళ్ళు అధికారం లేకపోతే తట్టుకోలేకపోతుండ్రు. సంవత్సరం కాలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే, సంవత్సరం కాదు నెల రోజుల నుంచే వీళ్ళు విమర్శలు చేయటం. అయ్యా, మేము ఈరోజు అడుగుతున్నాం, మీరు మంచి విమర్శలు చేయండి, మేము స్వీకరిస్తాం. అంతేగాని ఈరోజు పరిపాలన చేత కావట్లేదని అంటున్నా. అయ్యా, కాంగ్రెస్ పార్టీ పుట్టింది, కాంగ్రెస్ పార్టీ ఏందనేది నీకు తెలియదు. మీ అయ్యని అడుగు, నిన్ను కన్నా మీ అయ్యని అడుగు, మీ తాతను అడుగు. దాదాపుగా 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 55-60 సంవత్సరాలు పరిపాలన చేసి బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా మారిందనంటే ఈరోజు ప్రపంచానికే విద్యను, అంటే విద్యాపరంగా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, డాక్టర్ల రంగంలో కానీ, సైంటిస్టుల రంగంలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు వచ్చిందంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఇలాంటి చౌకబారు విమర్శల్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇవాళ మీకు దమ్ముంటే, ప్రజలు మీ మీద విశ్వాసంగా ఉన్నారనంటే, ప్రజలు మీ మీద నమ్మకం ఉందనంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయండి. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర దమ్ము లేదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేదు. ఈ ఫిబ్రవరిలో మేము ఎన్నికలు నిర్వర్తిస్తున్నాం. దమ్ముంటే మీరు లోకల్ బాడీ ఎన్నికలలో మీరు ఎదుర్కోండి. ఇవాళ మేము అడుగుతున్నామయ్యా, ప్రతిపక్ష నాయకునిగా ఇవాళ మీరు మోసం చేయబట్టే, మీరు హామీలను అమలు చేయకపోవటం, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతోటి లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలు గ్రహించే ఈరోజు అది చేస్తున్నారు. ఇలా లోకల్ బాడీస్ కోసం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎజెండా కులగణన అనేది జాతీయ ఎజెండా. మేము లోకల్ బాడీ ఎన్నికలలో చేస్తాం అనుకోండి, మళ్ళీ ఎన్నికలు ఉంటాయి కదా, ఈరోజు తోటి అయిపోవు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పిన మాట మీద నిలబడే పార్టీ. అలా ఇందిరాగాంధీ, నెహ్రూ గాంధీ గాంచి కూడా ఈరోజు వరకు కూడా ఎంత చివరికి ప్రాణాలైనా అర్పిస్తుంది కానీ ఇచ్చిన మాట. ఆ రోజు తెలంగాణ చూడండి, తెలంగాణ ఇస్తే మా పార్టీ నష్టపోద్దని కూడా తెలుసు. అయినా కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట మీద మేము నిలబడి తెలంగాణ ఇచ్చినాం. ఏదైతే మా ఎజెండాలో అటు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఇచ్చిండ్రో ప్రతి హామీని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజలు 5 లక్షల రూపాయలతో ఇవ్వాలని చెప్పి